Student, be quiet. మరి ఈరోజు ఎడ్యుకేషన్ మేళ మోనాకి పాఠశాల వాళ్ళు చక్కగా నిర్వహించారు. చాలా సంతోషం. ఎందుకు నిర్వహించాలి? మనకి క్వశ్చన్ల నుంచి ఆన్సర్ రాబట్టుకోవాలి. మరి దీని యొక్క ప్రత్యేకత ఏంటి? ఎవరు నిర్వహిస్తారు, ఎందుకు నిర్వహిస్తారు అనేది కనుక మనం తెలుసుకుంటే అందులో ఎవరు పాల్గొంటారు, ఎందుకు పాల్గొంటారు, దానివల్ల బెనిఫిట్ ఏంటో అన్నీ కూడా రాబట్టు. అదేవిధంగా చూడండి, మరి ఈ నెల 28వ తారీఖున ఏంటి ప్రత్యేక దాని సందర్భంగా ముందుగానే మోనాకి పాఠశాల వాళ్ళు చక్కగా ఏంటి నిర్వహించారు. కొన్ని ఎక్విప్మెంట్స్ తయారు చేయించేసి, వర్కింగ్ మోడల్ తయారు చేయించేసి చేయించారు. ఎందుకు తయారు చేయించారంటే మిమ్మల్ని మీరు ఎక్విప్ చేసుకోవడం కోసం, మీలో ఉన్న నాలెడ్జ్ని పెంచుకోవడం కోసం ఇటువంటి సైన్స్ ప్రాజెక్ట్ తయారు చేయడానికి ఉపయోగపడింది. ఒకప్పుడు మనకి కరెంట్ లేదు. ఇంకా కరెంట్ ఉందా? నిప్పు ఉందా? నిప్పు ఎలా వచ్చింది? రాయి రాయిస్తే వచ్చింది నిప్పు. అది రాయి కాల్చగానే మంట మండింది. ఆ మంటను చూసి కాలింది. కాలగానే ఇందులో నుంచి నిప్పు ఉందని కనిపెట్టాడు మానవుడు. అలా ప్రతి దాన్ని కూడా ప్రయోగం ద్వారా వచ్చిందే. అప్పుడు ఫ్యాన్లు లేవు, లైట్లు లేవు, ఏమీ లేవు. మన యొక్క బ్రెయిన్ ని పొద్దున చేసి ఇప్పుడు క్లాస్ వస్తున్నాడు భాష తీసేస్తుంది. అప్పుడు సార్ తయారు చేస్తాను, సార్ తయారు చేస్తాను అంటాడు. ఎలా చేస్తే బాగుంటుంది సార్ అంటాడు. అదే ఇలా చేయగానే అది ఎంత హ్యాపీగా తయారు చేసుకుని వస్తానంటాడు. అది అమ్మాయి చేశాక ఇంట్లో నేను పెట్టించాడు. నాకు ఇప్పుడు ఈ రోజు ఇంత ముందా కూడా అది ఇది ఉందని ఉన్నట్టు గ్యారంటీ అవుతుంది. ప్రాజెక్ట్ పెట్టించేవాడిని చూడండి. చక్కగా కొంతమంది తయారు చేశారు, వర్కింగ్ మోడల్ తయారు చేశారు. ఇప్పుడే కాదు, ప్రతి సంవత్సరం ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటే, స్టేట్ లెవెల్లో ఉంటుంది, నేషనల్ లెవెల్లో కూడా మన యొక్క నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. మంచి మంచి ప్రైజులు ఉన్నాయి. మళ్ళీ వేలల్లో ప్రైజ్ ఇస్తారు. అర్థమవుతుందా? ఇప్పుడు సైన్స్ ఫేర్ రేపు వైజాగ్లోనే ఉంది. ఇప్పుడు ఇందులో ఒక మోడల్ తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఏది 2 మోడళ్ళు ఉన్నాయి. ఆ రెండింటిలో అది ముందు చూసిందే ఫస్ట్ టైం ఫ్లడ్ కంట్రోలర్ అనేది తయారు చేశాడు. ఆ ఫ్లడ్ కంట్రోలర్ అనేది